మనందరికీ భగవద్గీత రాసింది వేదవ్యాస మహర్షి అని తెలుసు కదా. వ్యాస మహర్షి భగవద్గీతను రాసింది 5000 సంవత్సరాల క్రితం. అయితే కృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి ఉపదేశించింది మాత్రం 20,000 సంవత్సరాల క్రితం. అయితే మీకు ఎప్పుడైనా ఈ సందేహం వచ్చిందా? 20,000 సంవత్సరాల క్రితం కృష్ణుడు ఉపదేశించిన భగవద్గీతను 5,000 సంవత్సరాల క్రితం నుండి ఉన్న వ్యాస మహర్షికి ఎలా తెలిసి ఉంటుంది అని. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్. వ్యాసుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ రాయని, ఎన్నడూ వినని మరియు అందరికీ ఉపయోగపడేలా ఒక కథను రాద్దాం అనుకున్నాడు. అప్పుడు వ్యాసుడు తనకున్న తపోశక్తితో 20,000 సంవత్సరాల క్రితం జరిగిన మహాభారత సమయానికి వెళ్తాడు. కానీ వ్యాసుడు ఆలోచిస్తూ రాయడం అనేది కుదరదు. కాబట్టి వ్యాసుడు చెప్తే రాసేంత జ్ఞానపరుడు కావాలి అని వినాయకుడిని ప్రసన్నం చేసుకుని ఒక వరాన్ని కోరుతాడు. అప్పుడు వినాయకుడు కొన్ని నియమాలను వ్యాసుడికి చెప్పి రాయడం మొదలు పెడతాడు. అలా వ్యాస మహర్షి మహాభారతంలో జరిగిన సంఘటనలన్నీ తన తపోశక్తితో ఆలోచిస్తూ వేగంగా వినాయకుడికి చెప్తుంటే అంతే వేగంతో వినాయకుడు రాస్తుంటాడు.